సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం మొదటే ఈ విషయమై చెప్పుకున్నాం. ప్రహ్లాదుల వారు కలియుగంలో మానవులకు భుక్తే పెద్ద తపస్సు. ఈ మనకు ముందు యుగాల్లో సత్యయుగాల్లో ఉన్నట్టు ఈ కలియుగంలో జరగదు. సత్యయుగంలో తిండి కోసం అంత బాధపడే పరిస్థితులు లేవు. కావున ప్రహ్లాదుల వారు మనకి ఈ భక్తి మార్గాన్ని, తేలికపాటి భక్తి మార్గాన్ని మనకు చూపించారు. అది మొదటి నుంచి మనం చెప్పుకొస్తున్నాం. బాహ్య భక్తి, అనన్య భక్తి వరకు చెప్పుకున్నాం. అలాగే భక్తులు భగవంతుని నలుగురు అన్న విషయాన్ని కూడా మనం చెప్పుకొస్తున్నాం. ఆ నలుగురిలో ఆర్తి, అర్ధార్తి, జిజ్ఞాసి జీవితం సామాన్యమైనది కాదు. బాహ్య ప్రపంచ పోకడల కోసం, ప్రపంచ విషయాల కోసం చెప్పడం తేలికే. ఎందుకంటావా, మనకి నిత్యం అవి తారసొస్తూ ఉంటాయి. కానీ ఈ జిజ్ఞాసి జీవితం కేవలం భగవంతుని కోసం, కలియుగంలో భగవంతుని కోసం మరి హిమాలయాలకు వెళ్ళాలి, లేదా తపస్సులు చేయాలి, యజ్ఞాలు, యాగాదులు ఇవన్నిటితో కూడుకుని, కానీ సంసారం చేస్తూ భార్యాభర్తలతో ఉంటూ జిజ్ఞాసత్వాన్ని పరిపూర్ణమైనటువంటి ప్రయత్నం సాగిస్తూ భగవంతుని తెలుసుకోవాలి. ఆ జిజ్ఞాసి కోసం మనం ఇప్పటికే 2-3 విషయాలు చెప్పుకున్నాం. అష్టవక్ర జనక మహారాజు తాలూకా విధానం, అలాగే సుఖమహర్షి, అది కూడా చెప్పుకోవచ్చు మీకోసం. ఎందుకంటే కథాక్రమాన్ని కరెక్ట్గా జిజ్ఞాసత్వం అంటే ఏమిటి, వెతుకుట అన్న దాన్ని చెప్పుకున్నడు కంటే మన పూర్వీకులు ఈ జిజ్ఞాసత్వం ఎట్లా కలిగి ఏం చేస్తున్నారు అన్నది కూడా మనం మధ్యలో చెప్పుకుంటే వినే భీమోటి వారికి కూడా ఆనందంగా ఉంటుంది కదా అన్న ఆలోచనతో నా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను నాయనలారా. కావున పూర్వం ద్వాపర యుగంలో పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజు తనకు కలిగినటువంటి జిజ్ఞాసత్వాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఈ మహాత్ముల యొక్క వీళ్ళంతా మనకు మార్గదర్శకులు. వారి విషయాన్ని మీ ముందు ఉంచితే మీకు సునాయాసముగా ఈ విధముగా ఉంటుంది జిజ్ఞాసత్వం అని మీకు తేలికపాటిగా తెలియడానికని నా ఈ ప్రయత్నం. అయితే ఆ పాండవులకు ధృతరాష్ట్రుడు 10 కాండవనాన్ని భాగముగా ఇచ్చాడు. తన తమ్ముని కుమారులకు భాగంగా ఇచ్చాడు. దాన్ని ఇంద్రప్రస్థానపురముగా పిలుస్తారు. దాన్ని కట్టుకున్నారు. ఆ ఇంద్రప్రస్థానపురాన్ని నిర్మించి అది గృహప్రవేశానికి అతను తనకు కావలసిన వారినే కాకుండా అందరినీ కూడా ఆహ్వానించాడు. అంటే ఇంచుమించుగా దేవలోకం నుంచి, అర్జున సహకారంతో దేవలోకం నుంచి భీమ, నకుల, సహదేవుల్ని వీళ్ళందరినీ తీసుకొని చతుర్థ సముద్రితమైనటువంటి ఈ సమస్త భూమండలంలో ఉన్నటువంటి రాజేన్యులను, మరి శ్రీకృష్ణ పరమాత్మ, ముఖ్యంగా కృష్ణ పరమాత్మ, అలాగే మనం ఎవరు కౌరవ సైన్యంలో ఉన్న కానీ కౌరవ కుటుంబంలో ఎవరు దుర్యోధనాది, శకుని, కర్ణ, దుష్ట సతుష్టేములు అంటాం ఇక్కడ అనరాదు, వారు కూడా అక్కడికి ఇచ్చేసారు. అలాగే భీష్మ, ద్రోణ, కృపాచారి, అశ్వత్థామ ఆది మహావీరులు కూడా అందరూ మరి అక్కడికి ఇచ్చేశారు. ఇక భక్తవరులైనటువంటి చాలామంది భక్తాగ్రేసురులైనటువంటి వారు కూడా ఇచ్చేశారు. ఇంద్రప్రస్థానపురం
ప్రారంభానికి. అలాగే సంజయుడు, ముఖ్యమైనటువంటి శాంతదూతలు లాంటి వాళ్ళు కూడా అక్కడ విచ్చేశారు. ధర్మరాజు గృహప్రవేశం చేస్తున్నాడు, పాండవులు గృహప్రవేశం చేసుకుంటున్నారు, మనం వెళ్ళాలి అన్న ఆలోచనతో నిజంగా చెప్పాలంటే ఆ ఇంద్రప్రస్థానాపురానికి విచ్చేసినటువంటి జన సందోహాన్ని వర్ణించడం ఎవరికి తరం కాదు. అలాంటి వాళ్ళు ఇచ్చేశారు అక్కడికి. కావున అటువంటి మహాత్ములందరూ ఆ ఇంద్రప్రస్థానాపురంలో ధర్మరాజు చేసినటువంటి విడిదికి అందరూ కూడా ఆ గృహప్రవేశంలో మనం భోజనాలు పెట్టుకుంటాం కదా, అందరూ తిని ఆనందిస్తూ ఏమిటి అన్నం పరబ్రహ్మం అన్నారు, దానికి ఆ రకంగా అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈలోపు శ్రీకృష్ణ పరమాత్మ మిగతా కొందరు ఎవరు కృష్ణ పరమాత్మతో అక్కడే మిగతా భక్తులు కూడా స్వామితో ఉండగా అక్కడే కుంతి కూడా అక్కడే ఉన్నారు. మరి భీమార్జునులు వీళ్ళంతా కూడా ఆ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. వచ్చిన మహాత్ములందరూ స్వాగతం పలుకుతూ తీసుకెళ్తున్నారు. నిజంగా అటువంటి సభలో మరి మనం కృష్ణ పరమాత్మను ఎప్పుడు చూస్తున్నాము. ఆ రోజులు ఉన్నాయా, పోయాయి. అటువంటి రోజుల్లో ఆ ఒక ఇంద్రప్రస్థానాపురం గృహప్రవేశం కొత్తగా మరి అలా చేయడం అది అందరూ ఆశ్చర్యపోతూ ఆహా ధర్మరాజులేంటి ఇటువంటి గృహప్రవేశం వెళ్ళి అందరూ ప్రసాదం తినడం వల్ల మన జన్మ పావనం అయిపోతుందన్న ఆలోచనతో తృప్తితో అందరూ విచ్చేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా అక్కడే కృష్ణ పరమాత్మ ఆసీనుడై కూర్చున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ జగద్రక్షకుడైన మహాత్ముని ఏమని వర్ణిస్తామని చెప్పండి. అతను ఎక్కడుంటే అక్కడే శుభం. అవునా, వారి జీవితాలు ధన్యం. అలాగ కాండవ వనాన్ని తన ప్రేరణ చేత, అతని తక్క దివ్యశక్తి చేత ఆ కాండవనాన్ని అంతా కూడా స్వదులు చేసి ఇంద్రప్రస్థానాపురాన్ని నిర్మింపజేసి పాండవులకి సుఖంగా ఉండాలని కోరుకుతూ ఆ మహాత్ముని నిర్మించాడు. అట్టి సభకు అందరూ విచ్చేశారు. ఎల్లరూ భూమి ఈనిందా, ఆకాశం బద్దలైపోయిందా అన్నట్టు సమస్త జనులు అక్కడికి విచ్చేశారు. కానీ ఒకటి లోటు అనుకుంటున్నాం, ఆ లోటు కూడా తీరిపోయింది. ఏమిటి? నారద మహర్షి, అవును, అతను ఋషులలో అత్యుత్తముడు, నారాయణుడి వారికి ప్రియపాత్రుడు. నారాయణుని యొక్క దివ్యనామాన్ని స్మరించుటకు, నారాయణుని యొక్క దివ్యనామాన్ని ప్రచారం చేయుటకు పుట్టాడా అన్నట్టుగా ఉంటుంది. అతని జన్మలు, తన జీవిత రహస్యములు మనం నారద మహర్షి కోసం వర్ణించిన అలాగే కాదు. అట్లాగా ఆ సభకి ఇచ్చేస్తున్నాడు. నారాయణ నారాయణ అంటూ అనేసరికి మన అందరికీ తెలిసిపోతుంది నారద మహర్షి వస్తున్నాడు. ఈ కలియుగంలో మనం అతను చూసే అదృష్టానికి కోల్పోయాం. కారణం ఏంటంటారు, ఈ నారద మహర్షి కలియుగంలో భూలోకానికి ఎందుకు రావటం లేదని నా అభిప్రాయం చెప్తున్నాను సార్. అంటే ఈదుకొక నారదుడు పుట్టేశాడు. ఈదుకొక నారదులు పుట్టేశారు. ఇక నేను వెళ్ళే కలియుగంలో నాకు పెద్దగా ఆవాహనం ఉండదు, తనకే వాళ్ళు ఉండరు అనుకుంటాను. అందుకు ఎందుకంటే నారదుల వారు అంటేనే సాడీలు చెప్తారు, వాళ్ళకి వీళ్ళకి కజ్జీలు పెడతారని చెప్పేసి అనుకుంటాం. నారదుల వారు అక్కర్లేదు, ఇక్కడ ప్రతి వీధికి ఒక నిజంగా అటువంటి వాళ్ళు ఉన్నారు. కావున ఇక్కడ విషయం ఏంటంటే నారదుల వారు వస్తుంటే అది ద్వాపర యుగం, త్రేత, కృత, త్రేత, ద్వాపర యుగం, మూడో యుగం. అట్టి యుగంలో శివరపాదం, అది ద్వాపర యుగాన్ని శివరపాదం కనుక ఆ పాదంలో విచ్చేస్తూ ఉన్న శివరపాదం అంటే మూడో పాదం, క్షమించాలి, మూడో పాదం. ఆ మూడో పాదంలో నారద మహర్షి వస్తున్నాడు అనేసరికి ధర్మరాజుకి ఆనందం, మరి పట్టలేనటువంటి ఆనందంతో అతన్ని ఆహ్వానించి అతనికి అతిథి సత్కారములు గావించి ఉచితాసీనుడు చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఆసీనుడై ఉన్నాడు. అక్కడ అలాగే ఆ ప్రక్కనే మన నారద మహర్షి గారు కూడా ఆసీనుడై కూర్చొని ఉన్నారు. ధర్మజ కుశలమా నాయన,
అంటూ వీరు కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నారు. అందులో కుంతీమాత, పాండవ మాత అయినటువంటి ఆ తల్లి, పంచపాండవులు తల్లి అయినటువంటి కుంతీమాత ఆ ఇషిని కర్ర లాంటిది పట్టుకొని, అదే ఆ ఇషిని కర్ర లాంటిది నెమలిపించాన్ని పట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మనికి ఆ వింజామరులంగా గాలి వీస్తూ అంటూ ఉంది, నాయన కృష్ణ, ఏ విధముగా నేను పొగడాలో నాకు అర్థం కావటం లేదు. అడవి పాలైపోయినటువంటి నా బిడ్డల్ని, అనాథులైనటువంటి నా బిడ్డల్ని అవునా నీ చెంత చేర్చుకొని ఈ అడవినంతా కూడా నీ యొక్క దివ్య మంగళమైనటువంటి హస్తవాసి చేత ఆ కాండవాహాన్ని అంతా తొలగించి ఇట్టి గొప్ప మందిరాన్ని నిర్మించావు నా కుమారుడికి. మా బావగారైనటువంటి ధృతరాష్ట్రుల వారు మరి అడవినిచ్చాడేటి, నా కుమారుడు ఏం పరిపాలిస్తారు కదా అనుకొని చాలా చింతిస్తున్నాను. ఆ సందర్భంలో నీ ఒక్క అనుగ్రహం చేతే, కరుణ చేత ఇదంతా కాండవనం పోయి ఇది ఇంద్రప్రస్థానాపురం అన్న పెద్ద విధానంతో దీనిని నిర్మింపజేశావు మరి దేవతల చేత. కావున నీ రుణం ఎట్లా తీర్చుకోవాలో నాకు అర్థం అవటం లేదు. నువ్వు నరుడు దేవుడు నాకు అర్థం అవటం లేదు. నా జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించడం కోసమే మీరు అవతరించారా పరమాత్మ అంటూ కుంతీదేవి ఆ సంభాషణ చేస్తూ ఆ ఇసిరిగర పట్టుకొని ఇసురుతూ ఉంటే అది చూసి వెంటనే ధర్మరాజు తల్లి చేతిలో ఉన్నటువంటి మాతృమూర్తి చేతిలో ఉన్న ఆ ఇసిరికర తీసేసుకొని ధర్మరాజే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకి ఇసురుతుంటే అది కాదు అంటూ భీముడు ధర్మరాజు దగ్గర నుంచి అది తీసుకొని తాను విసురుతుంటే అది కాదు అంటూ, అలాగే అర్జునుడు అది తీసుకొని కృష్ణ పరమాత్మకి ఆయన నాలుగు నన్ను దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుల వారికి సేవ చేసే అదృష్టం కలిగింది కాదంటే అది కాదు. ఆ రకంగా నకుల సహదేవులని ఇలా అవతర కార్యక్రమం, భోజనాల కార్యక్రమం అవుతూనే ఉంది. అయినా ఇక్కడ కృష్ణ పరమాత్మ దగ్గర ఎంతో కృతజ్ఞతాభావంతో, భక్తిభావంతో వాళ్ళు అలా చేస్తుండగా అక్కడికి మరి మహనీయుడైనటువంటి నారద మహర్షి అక్కడ రావడం. మరి ధర్మరాజు అంటున్నాడు, మహాత్మా, ఈ గృహ ప్రవేశానికి మరి ఏమి లోటుపాట్లు ఉన్నాయా అని ఆలోచిస్తుండగా, ఏ లోటుపాట్లకి ఎన్నిటికీ ముగిసిపోయే మహాత్ముడు అయినటువంటి తమరే, దేవరుషి అయినటువంటి మీరే ఇక్కడికి ఇచ్చేశారు, ఇక నాకు ఏ లోటుపాట్లు లేవు అంటూ ఆనంద భాస్మలతో అతనికి ఆర్ఘ్యపాద్యమిచ్చి సత్కారములు గావించి ఉత్తిశాసీయుని చేసి శుభభాషితమైనటువంటి మాటలతో నారద మహర్షితో అంటున్నారు. ఈలోపు భోంచేసినటువంటి భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ ఇటువంటి మహావీరులందరూ కూడా వారి అభిమానులు, పాండవ పక్షపాతులైనటువంటి వారు కూడా వచ్చి ఆ కృష్ణ పరమాత్మ అలా కూర్చొని ఉండగా చుట్టుపక్కల అందరూ చేరారు. ఇది మహా అద్భుతం. ఎందుకంటావా, సాక్షాత్తు దేవదేవుడే అక్కడ ఏం చేసి ఉన్నాడు. అలానే మరి మానవ లోకంలో మహత్తరమైనటువంటి జీవితాన్ని సాగిస్తున్నటువంటి మహనీయులు భీష్మ, ద్రోణ, కృపాచార్యది, అశ్వత్థామ ఇలాగా అనేకులు అక్కడ భోంచేసి వచ్చి కృష్ణ పరమాత్మను చూసి వెళ్ళిపోవడం కాకుండా అతని సందర్శనం, అతను దర్శించే మహద్భాగ్యం దొరికిందని అక్కడే ఆసీనులు అవుతూ ఉన్నారు. ఇలా ఆసీనులు అవుతూ ఉండగా అక్కడికి దుర్యోధనాదులు కూడా భోంచేసి వచ్చి అగ్రజుడైనటువంటి ధర్మరాజునకు, అగ్రజ సెలవ వెళ్ళొస్తాం అంటుంటే, లేదు నాయన దుర్యోధన, కూర్చో సోదరా, నేను సాగనంపుతాను, నేను వస్తాను. మరి పెద్దలైనటువంటి మన గురువులు, పెద్దలు అందరూ వేంచేసి ఉన్నారు కదా నాయన, అందుకు మీరు కూడా 2 నిమిషాలు కూర్చుంటే అందరూ ఏదో సరదాగా రామకృష్ణ అనుకుందాం కదా అని కూర్చోండి అని ధర్మరాజు అనేసాక దుర్యోధనాదులు కూడా అక్కడ ఆసీనుడు అయ్యారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఆ సందర్భంలో ధర్మరాజు జిజ్ఞాసి అయ్యాడు. అంటే తెలుసుకోవడానికి, తనకున్నటువంటి సందేహాలు తెలుసుకోవడానికి నారద మహర్షితో అంటున్నాడు. నారద మహర్షికి
ప్రణామములు అర్పించి చెప్తున్నాడు. ప్రణామం మహర్షి, నాకు జీవితంలో ఉండిపోయినటువంటి సందేహాలు కొన్ని ఉన్నాయి, వాటిని మీతో ముచ్చటించుకున్నాను. కావున దయచేసి నా సందేహములను నివృత్తి చేయగలరని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను అని ధర్మరాజు ఆ రకముగా ఆ సంభాషణ మొదలుపెట్టాడు. మరి ధర్మరాజు అతను మాట్లాడాడంటే ధర్మానికి ఒక వెలుగే, అది ఒక కాంతివంతమైనటువంటి ధర్మం తప్పనటువంటి విషయాలు మాట్లాడు. అలాంటి ధర్మరాజు నారద మహర్షితో సంభాషిస్తూ, కనుక మహర్షి నా సందేహములు తమరే నివృత్తి చేయాలి అన్నాడు. అదేమిటి ధర్మజ, నేనా ఇంతమంది పెద్దలు సాక్షాత్తు దేవదేవుడే ఇక్కడ కూర్చుంటే వారిని అడగాలి కానీ నన్ను అడుగుతున్నావు, నేను నీ సందేహమును నివృత్తి చేయగలనా? సరే, నీవు అంతగా అంటున్నావు కనుక అడుగు చూడు అన్నాడు నారద మహర్షి. మరి నిజంగా ఋషులంటే ఈ రోజుల్లో ఋషులు ఎక్కడ కనిపించటం లేదు. అటువంటి ఆ మహర్షి ఆ రకంగా ధర్మరాజుకి అభయమిచ్చాడు.